జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫస్ట్ శ్రీమద్ భాగవత పురాణంలోని ఒక చిన్న కథ తెలుసుకున్న తర్వాత టైం డైలేషన్, వాట్ ఈజ్ టైం డైలేషన్ అనే దాని గురించి తెలుసుకుందాము. అది ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈ భాగవత పురాణం లోపల ఉన్న ఈ కథ ఎలా మ్యాచ్ అయ్యాయి, రెండు పర్ఫెక్ట్గా ఎలా సింక్రోనైజ్ అయినాయి, ఎలా కోరిలేట్ అయినాయి, ఎలా కలిసాయి, రెండు ఒక సత్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నాయి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కృతయుగం లోపల రఘుపత మహారాజు అనే ఒక మహారాజు ఉన్నాడు అన్నమాట. ఆయన కూతురు పేరు రేవతి. ఆమె చాలా హైటు, మంచి పర్సనాలిటీతో, స్టోట్ పర్సనాలిటీ అనమాట. బాగా లవ్తో బాగా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అంటే రాజు కుమారుడితో ఈక్వల్ పర్సనాలిటీ ఉంటుంది ఆమెకు. రాజకుమారులతో మగవాళ్ళతో ఫైట్ చేసేంత స్టోట్ పర్సనాలిటీ ఆమెది. హైట్ ఉంటుంది, బాగా లవ్ ఉంటుంది. ఆమెకు తగిన, ఆమె హైట్కు, ఆమె పర్సనాలిటీకి తగిన మ్యాచ్ ఆ ఈ భూమి మీద అన్ని దేశాలు తిరిగిండే ఆయనకి ఎవరు కూడా మ్యాచ్ దొరకలే ఆయనకు. అదే రేవతి మహారాజు గారు చాలా గొప్ప మహాశక్తివంతుడు కాబట్టి ఆయన బాధపడకుండా డైరెక్ట్గా ఆయన ఆకాశంలో పడ వెళ్ళి ఈ గ్యాలక్సీస్ దాటి బ్రహ్మలోకాన్ని వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మగారు అక్కడ సభలో ఎంతోమంది ఉన్నారు. అక్కడ చిన్న అమ్మవారు సరస్వతి మాత అమ్మవారు వీణ వాయిస్తున్నది. ఇంకా వేరే వాళ్ళు కొంతమంది నాట్యం చేస్తూ పాటలు పాడుతున్నారు అనమాట. బ్రహ్మగారు సంతోషంగా సంగీతాన్ని వింటున్నాడు అనమాట. అయితే ఆ పాట అయిపోయేంత వరకు వెయిట్ చేద్దామని వాళ్ళొక మూలకు వెయిట్ చేస్తున్నారు. ఎవరు? రేవత మహారాజు గారు, ఆయన కూతురు అయినటువంటి రేవతి. అయిపోయిన తర్వాత పోయి ఆ పాట అయిపోయిన తర్వాత ముందుకెళ్ళి బ్రహ్మగారికి నమస్కారం చేసి కాస్త కోపంగానే, తండ్రి, మీరు మా అందరికీ సృష్టి చేసిన వారు, మీరు మా అందరికీ తండ్రి, మీరు మరి నా బిడ్డకు ఇంత హైట్ ఉన్నది, పర్సనాలిటీ తగిన మ్యాచే లేదు, పర్సనప్పుడు ఈమెకి ఇలాంటి పర్సనాలిటీ ఎందుకు ఇచ్చావు? ఆమెకి తగినవాడు మరి తగిన పర్సనాలిటీ వాడిని ఒకటి పుట్టించాలి కదా, భూమి మీద ఉండాలి కదా, ఎవడు దొరకలేదు అని బ్రహ్మగారిని అడిగాడనమాట. అప్పుడు ఇప్పుడు మా అమ్మాయికి మంచి మ్యాచ్ చెప్పండి, ఆమె వివాహం చేయాలి నేను అంటే బ్రహ్మగారు నవ్వారు. నాయనా రేవత మహారాజా, నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని నిమిషాలు అయిపోయింది, కాస్త పాట అయ్యే వరకు వెయిట్ చేసావు, తర్వాత వచ్చి నాకు చెప్పావు. ఈ సమయంలో పడ ఈ బ్రహ్మలోకంలో ఈ కొద్ది నిమిషాల సమయంలో పడ ఈ భూమి మీద మొదటి కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరం లోపల లాస్ట్కి వచ్చింది. ద్వాపరం కూడా మొదటి పాదము, రెండో పాదం, మూడో పాదం అయిపోయి నాలుగో పాదం లాస్ట్కి వచ్చింది ద్వాపరం. ఈ ద్వాపరయుగము ఎండింగ్ వచ్చి కలియుగం రాబోతుంది, ఎండింగ్ వచ్చింది నాయన. ఇప్పుడు మా అమ్మాయికి మీ చుట్టాలు ఎవరు లేరు అక్కడ, మీ 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 వంశం ఎప్పుడు నశించిపోయింది, యుగాలు మారిపోయినాయి, దేశాలు మారిపోయినాయి, మీ రాజ్యాలు మారిపోయినాయి. ఇప్పుడు మిమ్మల్ని పోతే గుర్తుపట్టేవాళ్ళు ఎవరు, మీరు ఎవరికి తెలియరు, భూమి మీద ఈ మానవ లోకంలో మీరు ఎవరికి తెలియరు. కానీ నేను చెప్తున్నాను, నా ఆశీర్వాదంతో శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో ఉన్నాడు. ఆయనకు అన్నగారుగా బలరాముడు పుట్టిండు. వాళ్ళన్న బలరాముడు మంచి హైటు, మంచి వెయిటు, మంచి బలశాలి. ఈమె పర్ఫెక్ట్ మ్యాచ్ బలరాముడే. కాబట్టి నా ఆశీర్వాదం ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు. నువ్వు హాయిగా పోయి బలరాముడికి ఇచ్చి నీ బిడ్డకు పెళ్ళి చెయ్యి అని చెప్పాడు. రేవత మహారాజు గారు సంతోషంగా వచ్చి ఆయన బిడ్డను బలరాముడికి ఇచ్చి పెళ్ళి చేశాడు. వాట్ డస్ ఇట్ ఇండికేట్, వాట్ ఇట్ ప్రూవ్స్ అంటే భూమి మీద ఉన్న టైము, చంద్రుని మీద ఉన్న టైము, మన నవగ్రహాలు 9 ప్లానెట్స్ మీద సోలార్ సిస్టంలో ఉన్న టైము, సూర్యుడి మీద ఉన్న టైము, ఈ మన గ్యాలక్సీలో బట్టి ఎన్ని ఉన్నాయి? 10,000 crore స్టార్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు సూర్యుడి కన్నా పెద్దవా కాదా? చాలా చాలా పెద్దవి అని మీకు తెలుసు, చదువుకున్నారు మీరు.
ఎంతో దూరంలో ఉండడం వల్ల అవి మనకు ఇంత ప్రకాశంగా వెలుగు కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ చంద్రుడిలో మన సూర్యుడు ఎంత చిన్న చిన్న బాల్ లాంటి వాడు. అవి చాలా దూరంలో ఉండడం వల్ల మనకి అంత దూరంలో ఉండి కూడా అంత వెలుగుతో మనకు మెరుస్తున్నాయి అంటే అవి ఎంత పెద్దవై ఉండాలి, వాటి యొక్క శక్తి ఎంత అయి ఉండాలి. సూర్యుడే సన్ ఈ సెల్ఫ్ లూమినస్ మనకు తెలుసు. సూర్యునికే అంత సొంత వేడి, సొంత కాంతి ఉంటే ఆ నక్షత్రాల యొక్క వాటి యొక్క సొంత కాంతి, వాటి వేడి ఇంకెంత అయి ఉంటుంది. అంటే మన టైము సూర్యుని టైంకు డిఫరెన్సు మన సంవత్సరము సూర్యుని మీద ఒక్క రోజు అన్నమాట. అంటే సూర్యుడి మీద ఒక్క రోజు అంటే అర్థం ఏంటిది? మన పురాణాల్లో ఏమున్నది? మనుషుల యొక్క రోజు సంవత్సరము, దేవతలకు ఒక రోజు కింద లెక్క. అందుకనే మన పెద్దలు చచ్చిపోయిన వాళ్ళకు కరెక్ట్ 1 ఇయర్కు అది చేస్తారు. ఎందుకంటే కరెక్ట్ ఆ రోజుకు ఆయన దేవలోకానికి పోయి చేరుకుంటాడని మన వాళ్ళ విశ్వాసం అన్నమాట, కరెక్ట్ చేస్తే. సో దానిపైన ఇంకెవరిది పైన ఇంద్ర దేవరాజు టైంకు డిఫరెన్స్ వస్తుందా రాదా? వీళ్ళందరి మీద సృష్టికర్త బ్రహ్మ టైంకు డిఫరెన్స్ వస్తుందా రాదా? దీన్నే టైం డైలేషన్ అంటారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ లోపల ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పిండు? టైమ్ ఈజ్ నాట్ అబ్జల్యూట్, టైము అబ్జల్యూట్ కాదు అని చెప్పిండు. అంటే అర్థం ఏంటి? టైం అబ్జల్యూట్ కాదంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ మనము టైంని ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాము? ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్. హౌ డు వి ఎక్స్పీరియన్స్? ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ మైండ్. మన మనిషి యొక్క కాంప్రహెన్సివ్ కెపాసిటీ మీద ఆధారపడి మన టైంను మనం గుర్తించగలుగుతుంది మనస్సు. మనము మనిషి 8 ఇయర్స్ జీవితం లోపల పెద్దవారికి పెళ్లి చేసుకొని పిల్లలను కనేసి ముసలాడాయి చచ్చే వరకు 8 ఇయర్స్ పడుతుంది మన లెక్కలో. 80 ప్లస్ పడుతుంది. ఇదే జీవితాన్ని దోమ 3 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. దోమ పుడుతుంది, పెరుగుతుంది, అది ఇంకో దానితో లవ్ అఫేర్ పెట్టుకొని పెళ్లి చేసుకొని ఇంకా పిల్ల దోమలు కనేసి ముసలిది అది ఒక రకమైన చచ్చిపోతుంది. అది 3 రోజుల్లో మన లెక్కలో 3 రోజుల్లో అయిపోతుంది. దానికి మాత్రం టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మస్కిటో, దోమ యొక్క ఎక్స్పీరియన్స్ లోపల అది పూర్తి జీవితం అన్నమాట. అది పుట్టి పెరిగి ఫ్యామిలీ పెట్టుకొని చచ్చింది. అంటే దాని ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సంపూర్ణ జీవితం ఉన్నదా లేదా? అంటే దానికి మన 80 ఇయర్స్, దానికి 3 ఇయర్స్ 3 డేస్, దాని 3 డేస్ లోపల దాని జీవితం అయిపోతుంది. మనకు దాని 3 ఇయర్స్ డేసు, ఇప్పుడు మనకు 80 ఇయర్స్ ఉన్నది, ఇటువంటి 3 డేస్ ఎన్ని పోతాయి మన 8 ఇయర్స్ లోపల? అంటే మన టైం లోపల దోమ టైం ఎంత తక్కువ? మన టైం లోపల దోమ టైం చాలా తక్కువ. మన టైము దేవతలలో టైం లోపల అంత తక్కువ. ఈ దేవతల టైము బ్రహ్మగారి లెక్కల ఇంకా తక్కువ. అంటే ఏంటిది? టైం ఇక్కడ టైం అనేది దీని మీద అబ్సల్యూట్ కాదనేది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. టైం ఎలా తెలిసిపోతుంది? మన ఎక్స్పీరియన్సెస్, మన కాంప్రహెన్సివ్ కెపాసిటీ, మన ఎక్స్పీరియన్స్ మీద మనము టైంను గుర్తించగలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు నీకు ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడు, మన టైం తెలుసా? ఇప్పుడు ఎన్ని గంటలు నిద్రపోయాడు, ఎన్ని గంటలు నుంచి కోమాలో ఉన్నాడు, ఎన్ని ఏళ్ళ బట్టి కోమాలో ఉన్నాడు తెలుస్తుందా? తెలియదు. అంటే అది ఇఫ్ మైండ్ ఈజ్ ఇన్కేపబుల్ టు ఎక్స్పీరియన్స్ any experience for that matter, then it has gone beyond, it is not able to recognize the time. బట్ అక్కడ టైం అనేది గాఢ నిద్రలో పోయావండి, 3 గంటలు నిద్రపోయా, 4 గంటలు నిద్రపోయా తెలుస్తుందా? అక్కడ టైం ఉన్నది, అక్కడ టైం ఎగ్జిస్ట్ అవుతుందా? టైం ఎగ్జిస్ట్ అయితే లేదు. గాఢ నిద్రలో పట్ట టైం లేదు. టైం ఎప్పుడున్నది? నువ్వు మెలకొచ్చినాక ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతున్నదో అప్పుడు నీకు టైం ఉన్నది. అంటే మన అనుభవాల మీదనే ఆధారపడే టైం ఉన్నది. కొత్తగా పెళ్ళయింది, ఆఫీస్ పోయాడు, సాయంత్రం 5 గంటలకు తర్వాత ఆఫీస్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి భార్యతో కలవచ్చు. వానికి పొద్దుగాల 9 o'clock నుంచి 10 o'clock నుంచి 5 o'clock వరకు వానికి 10 గంటలు 8 గంటలు 8 సంవత్సరాల
లాగా 8 నెలలాగా అనిపిస్తుందా, అనిపించదా? అంత చిరాకు బోర్ కొట్టేసి టైం ఇంకా గడచలేదు, ఇంకా అయిపోతలేదు, వాడు మాటికి వాచ్ చూసుకుంటాడా లేదా? దట్ మీన్స్ వాట్, యువర్ మైండ్, ఆ మైండ్కు టైం డ్రాగ్ అయినట్టు ఇంకా కదలటం లేదు, టైం ఇంకా మూతలేదు అనిపిస్తుంది. కానీ టైం ఎప్పుడు ఒకేలాగానే ఉంది. కానీ వానికి అటువంటి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది అనమాట. అంటే ఏంటిది? ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి టైం ఉన్నది తప్ప టైం మీద ఆధారపడి ఎక్స్పీరియన్స్ లేదు. దీన్ని బట్టి ఏం ఇంప్రూవ్ అవుతుంది? మళ్ళీ ఇది ఇంకొక ఎగ్జాంపుల్. దీన్ని బట్టి టైం అనేది అబ్సల్యూట్ కాదు, అది పర్మనెంట్ వాల్యూ కాదు. అది ఇట్ చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం, ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. పరిస్థితిని బట్టి, మనకి అనుభవాన్ని బట్టి టైం యొక్క అస్తిత్వము మారిపోతుంటుంది. ఎప్పుడో అయితే మారుతుందో, ఏదైతే మారుతున్నదో దానికి వాల్యూ నిజమైన వాల్యూ కాదు. ఏదైతే మారుతున్నదో అది నిజమైనది కాదు. ఎప్పుడు మారకుండా ఏదైతే పర్మనెంట్గా యాక్సియోమ్గా ఉన్నదో, ఎటర్నల్ ట్రూత్గా ఉన్నదో, శాశ్వత సత్యంగా ఉన్నదో అది మాత్రమే రియల్ వాల్యూ అన్నమాట. ఇదే ఇప్పుడు బ్రహ్మగారి లోకం లోపల కొన్ని నిమిషాలు ఉంటే ఇక్కడ 3 యుగాలు అయిపోయింది. బ్రహ్మగారి ఇక ఆశీర్వాదం బ్లెస్సింగ్స్తోని ఆయన తన రేవత మహారాజు వచ్చి బిడ్డను పెళ్లి చేసుకున్నాడు, బల్లమ్మకిచ్చి పెళ్లి చేసిండు. అంటే బ్రహ్మ యొక్క 12 గంటల టైము మనకు ఈ 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఈ 4 యుగాలు ఇట్లా రౌండ్స్ 72 రౌండ్స్ కొట్టేది ఉంటే బ్రహ్మకు 12 గంటల సమయం. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? టైం అనేది మైండ్ యొక్క కాన్షియస్నెస్ లెవెల్ మీద ఆధారపడి ఉన్నది తప్ప టైం అనేది రియల్ వాల్యూ కాదు. టైమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అది మనం అట్రిబ్యూట్ చేసేటువంటి వాల్యూ మాత్రమే, అంటే మనం ఆపాదించుకున్నటువంటి వాల్యూ తప్ప నిజమైన వాల్యూ అది కాదు. టైం గోజ్ ఆన్ చేంజింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. భూమి మీద ఇప్పుడు విమానంలో పోతాను వ్యక్తికి, భూమి మీద ఉన్న వ్యక్తికి విమానంలో పోతాడు, పైనుంచి పోతుంది, అమెరికాకి పోతుంది ఫాస్ట్గా ఫ్లైట్, కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ వస్తుందా కదా? డిఫరెన్స్ అంతెందుకండి, ఒక 6 స్టోరీ బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్లో అప్స్టేర్స్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వాచ్ లాక్కును, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళకు మొదటి అంతస్తులో ఉన్న వాళ్ళ వాచ్లో చూసుకుంటే ఒక 1.5 సెకండ్స్ డిఫరెన్స్ కనబడుతుంది. అంటే నువ్వు ఇక భూమి మీద ఉన్న టైము, చంద్రుడి మీద ఉన్న టైము, సూర్యుడి మీద టైంలో డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విషయాన్ని ఐన్స్టీన్ తన యొక్క రిలేటివిటీ సిద్ధాంతం వరపట కనుగొన్నారు. అదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే ఏంటంటే టైం, స్పేస్ కూడా దాని గురించి నెక్స్ట్ టైం, బికాస్ టైమ్ విల్ నాట్ పర్మిట్ నౌ. సో ఐన్స్టీన్ టైం అబ్సల్యూట్ కాదు, టైము ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క లోకం లోపల ఒక్కొక్క రకంగా కనబడుతున్నది, ఒక్కొక్క ప్లేస్ లోపల టైం ఒక్కొక్క రకంగా ఉంటుంది అనేదాన్ని కనుగొన్నాడు. అదే శ్రీమద్ భాగవత పురాణం లోపల ఆల్రెడీ ఈ కథ లోపల ఉన్నది. అంటే ఏంది? మోడర్న్ ఫిజిక్స్ ఏదైతే తెలుసుకుంటుందో అవన్నీ మన వేదములు, ఉపనిషత్తులు, పురాణాల అన్నీ కూడా నిజములని నిరూపించబడుతున్నాయి తప్ప ఇంతవరకు సైన్స్కు వ్యతిరేకంగా ఒక్కటి కూడా మన పుస్తకాలలో లేదు. ఇదే మోడర్న్ ఫిజిక్స్, వేదములు, ఉపనిషత్సు, పురాణంలో ఉన్న జ్ఞానమే 100% నిజము. ఇంకా మనకు కనుగొని విషయాలు కూడా ఫ్యూచర్లో కనుగొనబడతాయనే నమ్మకంతో ప్రస్తుతం సైంటిస్టులు అందరూ ఉన్నారు. ఇక పాషండ మతంలో పడ 7 ఆకాశాల పైన దేవుడు ఉన్నాడు అనేది ఎందుకు రాంగ్? ఫిజిక్స్ ప్రకారంగా ఎందుకు రాంగ్ అంటే, ఒక ఐన్స్టీన్ ఏం చెప్పిండంటే, ఇక్కడ ఈ పెన్, ఈ వస్తువు
ఇక్కడ ఇది ఉండాలంటే 2 ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఉండాలి. ఒకటి టైం ఉండాలి, అంటే ఇక్కడ ఈ కాలము ఈ సో ఈ టైం లోపల ఇప్పుడు ఇన్ని గంటలు అవుతుంది, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్ల ఈ టైం లోపల ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నది ఉంటే ఇక్కడ ఈ వస్తువు ఎగ్జిస్ట్ అయ్యి ఉనికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు ఎగ్జిస్టెన్స్లోకి రావాలంటే, ఉనికిలోకి రావాలంటే అక్కడ 2 ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఉండాలి. అవి టైం అండ్ స్పేస్. టైం ఉండాలి, స్పేస్ ఉండాలి. మరి 7 ఆకాశాల మీద ఉన్న దేవుడు ఈ విశ్వాన్ని ఆయన పుట్టించింది అంటారు. ఆయన ఈ విశ్వాన్ని పుట్టించక ముందుకు స్పేస్ ఎక్కడ ఉన్నది? స్పేస్ లేదు కదా. స్పేస్ లేనప్పుడు ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎట్లా ఈ విశ్వాన్ని సృష్టించిండు? ఏ పదార్థంతో సృష్టించిండు అనే మన క్వశ్చన్స్కు ఆన్సర్స్ పర్సెంట్ మతాల వాళ్ళు దయచేసి చెప్పాలని. ఎంతోమంది వ్యూయర్స్ కూడా వాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలుసు, చూస్తున్నారు. అప్పుడప్పుడు కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్లీజ్, ఇఫ్ ఆల్ యూ హ్యావ్ గట్స్, ఇఫ్ యూ కెన్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్, ప్లీజ్ ఆన్సర్. Where was the space before this universe was created by your God? Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.